మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు రికవరీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్న సీఎం 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించాలని ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్ని నాణ్యమైన విద్యకు చిరునామాగా తీర్చిదిద్దారని, దీనికి ఎంత వ్యయమైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో హైదరాబాద్ మినహా నియోజకవర్గానికి 1 చొప్పున పైలట్ ప్రాజెక్టు తరహాలో మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సరిపడా తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోని ఆ 100 పాఠశాలలు ఉండాలన్నారు. ఏడాది వ్యవధిలో క్యూర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు. నగరంలోని భారతీయ విద్యాభవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లలో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల రవాణా కోసం విద్యుత్ బస్సుల ఏర్పాటు అంశంపైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. 2026-27 నుంచి పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, జామెట్రీ బాక్స్, డిక్షనరీ, బూట్లు, సాక్సులతో కూడిన కిట్లు అందించాలన్నారు. అందుకు ఎన్ని నిధులు కావాలో అంచనా వేసి బడ్జెట్లో పొందుపర్చాలన్నారు. విశ్వవిద్యాలయాలకు అవసరమైన నిధులపైన నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికతపై విద్యార్థులు పట్టు సాధించేలా పాఠశాల స్థాయి నుంచి ఏఐ బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, అధ్యాపకులకు స్వల్పకాలిక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. కృత్రిమ మేధ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పులకు అనుగుణంగా లభించే ఉపాధి అవకాశాల్ని మన విద్యార్థులే అందిపుచ్చుకునేలా వారిని సన్నద్ధం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణమైన మార్పులు తేవాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు సంబంధిత సొమ్మును విద్యా సంస్థల నుంచి తిరిగి రాబట్టేలా చూడాలని నిర్దేశించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన సిఫార్సుల్ని ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని సీఎం సూచించారు.